అని పెట్టాను. పెట్టి క్వైరీ కొట్టంగానే ఏమైందంటే ఇక్కడ నాకు ఒక ఎర్రర్ అనేది వచ్చిందనమాట. అంటే ప్రాఫిట్ అనే కాలం అనేది మన దగ్గర అసలు ఎలాంటి ప్రాఫిట్ అనే కాలం లేదని వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయాలంటే నా క్వైరీ ఏం చేశాడు కంపెనీ వాడు, ఒక యూజ్ కేసు ఇచ్చాడు. నీ దగ్గర ఉన్న టేబుల్లో 500 కోట్ల కంటే లాభం వచ్చిన వాళ్ళ డేటా మొత్తం తీసుకురని చెప్పాడు. అలా తీసుకురా అన్నాడంటే లాభం వచ్చిందంటే ప్రాఫిట్ అంటారని తెలుసు. ప్రాఫిట్ ఈస్ గ్రేటర్ దాన్ 500 అని పెడితే నాకు ఆ కాలమే లేదని చెప్పింది. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఒక టెక్నిక్ అనే దాన్ని యూజ్ చేస్తాను. ఏం టెక్నిక్ వాడతానంటే ఎక్స్ప్రెషన్ అనే ఒక టెక్నిక్ని యూజ్ చేయడం ద్వారా మనం ఈ క్వైరీని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న డేటాలో ఏ కాలమ్స్ని కలిపితే మన ప్రాఫిట్ అనే కాలం వస్తుంది అనేది మనం కౌంట్ అనేది చేసుకోవాలన్నమాట. అబ్జర్వ్ అనేది చేయాలి. అలా అబ్జర్వ్ చేస్తే ఏ కాలమ్స్ని కలిపితే మన కాలం యొక్క వాల్యూ వస్తుంది, ఏమేమి చేసే వస్తుంది మీ అందరికి తెలుసు కదా. వాటి కోసం నేనేం చేశానంటే కలెక్షన్ అనే ఒక కాలం ఉంది. ఆ కలెక్షన్ అనే కాలము లో నుండి నేను ఏం చేశానంటే సబ్ట్రాక్ట్ చేశాను, మైనస్ అని పెట్టేసేసి ఏం చేశానంటే బడ్జెట్ ఇన్ కరోడ్స్ అనే కాలంని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసాను. ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఏం చేశానంటే ఒక రౌండ్ బ్రేస్ అనేది తీసుకొని నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే ఒక డేటా అనేది వచ్చింది. ఏమని వచ్చిందంటే ఏవైతే 100 crores కంటే 100 crores కంటే లాభం వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు స్క్రీన్ మీద రావడం అనేది వచ్చింది అనమాట. అదేంటంటే షెల్టర్ ఐస్లాండ్ అని, ఐరన్ మ్యాన్ అని, డెడ్ పూల్ అని, అలానే ఐరన్ మ్యాన్ 2 అనే మూవీస్ నేమ్స్ అంతా కూడా నాకు రావడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్ప్రెషన్స్ అనేది యూజ్ చేసేసి SQL క్వైరీ అనేది ఇలా రాస్తూ ఉంటాం అనమాట. అలానే మనం ఈ ఎక్స్ప్రెషన్లో మనం ఏం చేయొచ్చు అంటే బోల్డన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. వాటిలో ఏంటంటే ప్లస్ అనే సింబల్, ఇంటూ అనే సింబల్, అలానే ఇంకోటి ఏం చేయొచ్చు డివిజన్ అనే సింబల్, ఇలాంటి అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసేసి ఎక్స్ప్రెషన్స్లో యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన రిజల్ట్ని క్వైరీలో అనేది మనకు కండిషన్ అనేది క్రియేట్ చేసేసి మనకు కావాల్సిన సమాచారం మొత్తం కూడా తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే కామన్గా ఎవ్రీథింగ్ కామన్ అనమాట. ఇది కామన్గా సాఫ్ట్వేర్లో అందరూ కూడా ఇలా ఎక్స్ప్రెషన్స్ అనే దాన్ని యూజ్ చేసి తెచ్చుకుంటారు అనమాట. మీ అందరికి ఏమన్నా డౌట్ ఉందా ఫస్ట్ చెప్పిన క్వైరీ మీద? ఓకేనా, అర్థమైంది? అలానే మరొక కాన్సెప్ట్ తీసుకుందాం. అలానే మరొక ఎక్స్ప్రెషన్ అనే దాన్ని తెలుసుకోవడానికి మరొక యూజ్ కేస్ తీసేసుకొని మనం ఏం చేద్దామంటే SQLలో క్వైరీ చేసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేస్తాం కదా. అలానే మనం ఈరోజు సెషన్లో మరొక ఎక్స్ప్రెషన్ అర్థం చేసేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఎక్స్ప్రెషన్ అనేది ఎలా యూజ్ చేస్తామో తెలుసుకోవడానికి మరొక యూజ్ కేస్ అనేది చూద్దాం. ఆ యూజ్ కేస్ ద్వారా కూడా మనం ఏం చేద్దామంటే మనం ఈరోజు సెషన్లో ఏం చెప్పుకుందాం అనుకున్నాము, ఎక్స్ప్రెషన్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడమే నేర్చుకున్నాం. అది నేర్చుకోవడానికి మరొక యూజ్ కేస్ అనేది తీసుకున్నాను. ఏంటిది అంటే ఇక్కడ కనుక మీరు చూసారనుకో మూవీ అని ఒక టేబుల్ ఉంది. అనే ఒక నేమ్తో మనం ఏం చేసాము, మూవీ అనే నేమ్తో ఆ డేటాబేస్లో ఏం చేశాను, మూవీ అనే నేమ్తో ఏం చేశాను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఈ టేబుల్లో కనుక గమనించారనుకో రేటింగ్ అనే ఒక కాలం ఉందా, ఆ రేటింగ్ అనే కాలంలో వాల్యూస్ అన్నీ ఎలా ఉన్నాయి మొత్తం కూడా 8.7 అని, 8.8 అని, అలానే 9 అని, అలానే 8.5 అని, ఇలా అంతా కూడా రేటింగ్స్ ఎంతకి ఇచ్చారు, అవుట్ ఆఫ్ 10 ఇన్స్టెడ్ ఆఫ్ 10 ఆ కాలంలో ఏం చేశారంటే రేటింగ్ అనేది ఇచ్చారు. నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కాలంలో ఉన్న రేటింగ్ మొత్తం కూడా నాకు ఎంతకు రావాలనుకున్నా అంటే 5 అనే రేటింగ్తో నేను కంపేర్ చేద్దాం అనుకున్నాను. అలా కంపేర్ చేయాలి అంటే ఎలా చేస్తామనే చూద్దాం. ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, సెలెక్ట్ అనే ఒక SQL క్లాజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేసేసాము డేటాని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేసామంటే క్వైరీస్ అనేది రాసాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న టేబుల్లో ఏముందంటే బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్ లోపల వాల్యూస్ని అప్డేట్ చేయడం కూడా ఎలా చేస్తారు అనేది కూడా మనం ఏం చేద్దాం అంటే కామన్గా చేసేది అనమాట. అంటే మనం ఇప్పుడు దాకా ఏం చేసాము, ఒక డేటాని సెలెక్ట్ చేసుకోవాలి అంటే దానికోసం క్వైరీ చేసేసి ఆ క్వైరీ లోపల ఒక ఎక్స్ప్రెషన్ వాడేసి తెచ్చుకున్నాను. అలానే ఇప్పుడు ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న టేబుల్లో ఉన్న కాలమ్స్లో
ఒక కాలమ్స్లో ఉన్న వాల్యూస్ని మొత్తాన్ని అప్డేట్ చేయాలి అంటే అలా అప్డేట్ చేయడానికి కూడా మనం ఏం చేస్తామంటే బోల్డ్ అనే ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న డేటాని అప్డేట్ అనేది కూడా మనం చేయవచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తాం అనేది చూద్దాం. దానికోసం నేనేం చేశాను, ఒక యూస్ కేస్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నానంటే స్కేల్ అంటే స్కేల్ డౌన్ ద రేటింగ్ టు 5 ఇన్స్టెడ్ ఆఫ్ 10. అంటే మన దగ్గర రేటింగ్ అనే ఒక కాలం ఉంది. ఆ రేటింగ్ అనే కాలంలో మూవీస్కి సంబంధించిన రేటింగ్స్ అన్ని కూడా 10 అనే పాయింట్స్కి వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఆ కాలం మొత్తాన్ని నేనేం చేద్దామంటే 5 అనే రేటింగ్ కాలమ్స్ కిందకి మార్చడము ఎలా అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఒక SQL క్వైరీ అనేది రాద్దాం అనుకున్నాం. అలా రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే అప్డేట్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తాము, ఇక్కడున్న కాలంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడున్న కాలంలో రేటింగ్స్ అన్నీ కూడా 5 కనుక తీసుకురావాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము, రేటింగ్ అనే కాలంలో 10 ఉన్నాయి. అంటే నాకు దగ్గర విరాట్ అనే స్కోరు 50 ఉంది. దాన్ని 100 చేద్దాం అనుకున్నాను అనుకో, ఏం చేసేసాను ఏనా, ఏం చేయొచ్చు, ఏం చేయొచ్చు, మీరు అందరు చేశారు కదా. నేను ఇందాక ఏం చేసేసానంటే బై 2 వేస్తావా. నా దగ్గర విరాట్ కోహ్లీ అనే నా దగ్గర ఒక ప్లేయర్స్ టేబుల్ క్రియేట్ చేసుకున్నాం స్టార్టింగ్లో. ఆ టేబుల్లో విరాట్ అని, రోహిత్ అని కొన్ని పేర్లతో రాసేసాను. దాంట్లో స్కోర్ అనే కాలంలో విరాట్ కోహ్లీ 61 కొట్టాడు అనుకున్నాం. దాన్ని 91 చేద్దాం అనుకున్నాం. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తాము, అప్డేట్ అనే ఒక క్లాజ్ని వాడతాం కదా. అప్డేట్ అనే క్లాజ్ని వాడేసి దాని యొక్క వాల్యూస్ మొత్తాన్ని కూడా చేంజ్ చేస్తాం కదా. అలా చేంజ్ చేయాలి అంటే మనకి సింటాక్స్ తెలుసు కదా. అప్డేట్ అని రాసేసి టేబుల్ నేమ్ పెట్టేసేసి సెట్ అని పెట్టేసి కాలము ఈజ్ ఈక్వల్ టు మనం ఎంతైతే వాల్యూ ఉందాం అనుకుంటున్నామో ఆ వాల్యూ కనుక ఇచ్చేసేసామనుకో మన టేబుల్ ఏమైద్ది, వాల్యూస్ అన్ని కూడా మారిపోతాయా లేదా, అవునా కాదా. మీ అందరు చేశారు కదా బోల్డ్ అని సార్లు. అలానే నేను ఇప్పుడు ఏం చేశాను అంటే అనే కాలం ఉంది. ఆ రేటింగ్లో నాకు ఏముందంటే 5కి తీసుకురావాలి. అలా తీసుకురావాలి అంటే మార్చలేదు. అలా మార్చలేనప్పుడు నేను ఏం చేస్తానంటే అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే దీన్ని అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలి అంటే ఏం చేస్తామంటే రేటింగ్ డివైడెడ్ బై 2 అన్నాను. రేటింగ్ డివైడెడ్ బై 2. రేటింగ్ అనే ఒక కాలం ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయడం ద్వారా ఏమైందంటే మన యొక్క రేటింగ్ మొత్తం కూడా ఎందుకు వచ్చిందంటే 5 అనే రేటింగ్లోకి రావడం అనేది జరిగింది అనమాట. అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక కాలంలో డేటాని మనం అప్డేట్ చేయడానికి కూడా ఏం చేయొచ్చు అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది మనం కామన్గా యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ ఎక్స్ప్రెషన్స్ అనేది ఎప్పుడు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వీటిల్లో ఈ కండిషన్లో ఏదో ఒకటి వాడేసి మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ప్రెషన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే డివైడెడ్ బై అనే ఒక ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి చేస్తాను అనమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తాం అనేది ఒకసారి క్లియర్ అవుట్ చేసి చూద్దాం. ఇక్కడ నా దగ్గర ఏముందంటే రేటింగ్ అనే ఒక కాలం ఉంది. దాంట్లో బోల్డ్ అన్ని వాల్యూస్ ఉంది. ఇవన్నీ కూడా ఎంత రేటింగ్ అంటే 10 పాయింట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కాలంలో ఉన్న ప్రతి రేటింగ్ నేను ఏం చేద్దాం అంటే 5కి డౌన్ చేద్దాం అనుకున్నాను. స్కేల్ డౌన్ చేద్దాం అనుకున్నాను. ఏం చేద్దాం అనుకున్నాను, 10కి ఉన్న రేటింగ్ మొత్తాన్ని కూడా ఏం చేద్దాం అంటే 5కి తీసుకొద్దాం అనుకున్నాను. అలా తీసుకురావాలంటే నేను ఏం చేయాలి అంటే ఈ కాలంలో ఉన్న ఈచ్ డేటా మార్చాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే అప్డేట్ అని ఒక SQL క్లాజ్ని వాడేసి మనం చేయొచ్చు అనమాట. అప్డేట్ అని చేసేసి దాని పక్కన ఏం చేయాలి, టేబుల్ నేమ్ పెట్టాలి. టేబుల్ నేమ్ ఏంటి, మూవీ అని పెట్టేసేసి తర్వాత ఏం చేస్తున్నాము ఆ కాలం లోపల ఏం చేయాలంటే సెట్ అని పెట్టేసి కీవర్డ్ పెట్టేసి దాని తర్వాత ఏం చేస్తాము ఏ కాలంలో వాల్యూస్ని అయితే మనం మారుద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే ఏం చేశానంటే రేటింగ్ అనే ఒక కాలం ఇచ్చాను. ఆ రేటింగ్ అనే కాలంలో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఎంత ఇద్దాం అనుకున్నాను. ఇక్కడికి నేను ఏం చేశాను అంటే 5 అని, అంటే ఏమైంది నాన్న అరౌండ్ చేసి చూసానికి ఏమైంది, ఇక్కడ ఉన్న ప్రతి రోలో ఉన్న వాల్యూ మొత్తం ఏమైందంటే 5 అయిపోయింది. అలా చేయాలంటే నాకు ఆప్షన్ లేదు కదా. అలా చేస్తే అది తప్పు అనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ అనేది వాడుకున్నాను. ఆ ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న కాలంని స్కేల్ డౌన్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఏం చేశానంటే
రేటింగ్ అని రాసేసి ఫార్వర్డ్ స్లాష్ పెడతాం కదా. ఫార్వర్డ్ స్లాష్ అంటే దాని మీనింగ్ ఏమంటారంటే డివైడెడ్ బై అని కూడా అనుకోవచ్చు అనమాట. ఇక్కడ నుండి 10 ఇచ్చారు కదా, డివైడెడ్ బై 2 అని పెట్టాను అనుకో, అప్పుడు ఏమైంది నా దగ్గర ఉన్న రేటింగ్స్ మొత్తం కూడా ఏమైంది అంటే 10లో నుండి 5లోకి మారిపోతాయి అనమాట అని పెట్టేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. క్వైరీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చేసేసి ఇక్కడ క్వైరీ బాక్స్లోకి వెళ్ళి చూద్దాం. అప్పుడు చూస్తే మీరు అందరు చూడండి, ఇందాక ఎంత ఉంది 8 పాయింట్ సంథింగ్ ఉంది, ఇప్పుడు 4.3, 5, తర్వాత 4.5, తర్వాత ఏముంది 4.5, తర్వాత అలా 4.25 అని వచ్చేసేసింది, తర్వాత ఎంత వచ్చింది 3.75 అని వచ్చింది. అంటే ఈ రేటింగ్ అనే కాలంలో మొత్తం వాల్యూస్ మొత్తం కూడా ఎలా మారిపోయింది మీ అందరికీ అర్థమైందా? ఏమైంది? మామూలుగా అయితే ఏమవుతుంది కూడా మారాలి అంటే ఏమవుతుంది, నేను అక్కడ ఒక నెంబర్ కనుక ఇచ్చాను అన్నిటికి కూడా అయ్యే వాల్యూస్ వస్తాయి. అలా కాకుండా నేను ఏం చేశాను అంటే అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అనుకో, ఆ ఎక్స్ప్రెషన్ ద్వారా ఏమైంది అక్కడ ఉన్న రేటింగ్స్ మొత్తం కూడా ఏమైంది అంటే స్కేల్ డౌన్ అయ్యి నేను చెప్పిన వాల్యూలోకి రావడం అనేది వచ్చేసేసింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఈ 5 అనే రేటింగ్లో ఉన్న వాటన్నిటిని కూడా 10 అనే రేటింగ్లోకి మార్చుదాం అనుకున్నాం. అలా మార్చాలి అంటే ఏం చేస్తాము, అలా మార్చాలంటే మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయడం ద్వారా మార్చొచ్చు కదా. అప్పుడు నేనేం చేశాను అంటే ఈ రో మొత్తాన్ని చేయాలంటే ఇక్కడ నేను డివైడెడ్ బై తీసేసి నేనేం చేశాను అంటే స్టార్ అని పెట్టేశాను. స్టార్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంటూ అని పెట్టేసి చేసి చూశాను. క్వైరీ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఈ యాక్ట్రస్ కాలంలో మూవీ అనే కాలంలోకి వెళ్ళి ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తం చూసాను. అన్నీ ఎందుకు వచ్చేసినాయి చూడు, ఎంతకు వచ్చేసినాయి 8.7 అంటే 10 అనే స్కేల్లోకి వచ్చేసినాయా లేదా. ఇలా మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా సెలెక్ట్ అనే కాలమే కాకుండా అప్డేట్ అనే క్లాజ్ని యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ప్రెషన్స్ అనేది అప్లై చేసేసి మన టేబుల్లో ఉన్న కాలమ్స్లో వాల్యూస్ని మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే మన కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్కి సాటిస్ఫై చేసేటట్టు అంటే ఎక్స్ప్రెషన్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఎవరికి డౌట్ లేదు కదా. అలానే మరొక యూజ్ కేస్ అనేది చూద్దాం. అలానే మనం ఏం చేస్తామంటే మరొక ఎక్స్ప్రెషన్ అనేది చేయడానికి మరొక మెథడ్ అనేది కూడా ఉందన్నమాట. అది ఏంటి అంటే ఇలా కూడా మనం చేయొచ్చు అనమాట. ఎక్స్ప్రెషన్ చేసేసేటప్పుడు ఎలా చేస్తామనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే మూవీస్లో ఎవరి బడ్జెట్ అయితే మనం చూసేసామో ఆ బడ్జెట్ ఎవరికైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ ఎంతెంత ప్రాఫిట్ వచ్చింది అంటే ఇప్పుడు లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మన దగ్గర ఏమున్నాయి అంటే మన దగ్గర ఒక టేబుల్ అనేది ఉంది. ఆ టేబుల్లో ఏం చేస్తుందంటే బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి కదా. ఒక ఎగ్జాంపుల్ ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూసేసాను. ఇవన్నీ తీసేస్తున్నాను. ఓకే, నా దగ్గర ఏముందంటే మూవీ అనే ఒక టేబుల్ ఉంది. ఆ మూవీ అనే టేబుల్లో నా దగ్గర ఏమున్నాయంటే బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి కదా. ద మ్యాట్రిక్స్ అని, ఇన్స్పెక్షన్ అనేసి, అలా ద డార్క్ నైట్స్ అనేసి, టాయ్ స్టోరీ 2, 3 అనేసి ఇలా బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి కదా. ఇక్కడ నా దగ్గర ఏమున్నాయంటే కొన్ని హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి, కొన్ని టాలీవుడ్, కొన్ని బాలీవుడ్, అలానే ఇలా బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి కదా. ఆ మూవీస్లో నేనేం చేశాను అంటే ఏ మూవీస్ అయితే ప్రాఫిట్ వచ్చినాయో, ఏ మూవీస్ అయితే లాస్ కాకుండా ఏ మూవీస్ అయితే మనకి లాభాలు వచ్చినాయో అలా లాభం వచ్చిన ప్రతి మూవీ కూడా నేను తెలుసుకోవాలనుకున్నాను. అలా తెలుసుకోవాలి అంటే ఎలా క్వైరీ అనేది రాస్తాము. నా దగ్గర ఏం చేశానంటే 500 చెప్పారు నాకు అవన్నీ వద్దు. నాకేం కావాలి అంటే నాకు ఒకటి కావాలన్నమాట. నా దగ్గర బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్లో నాకేం కావాలంటే ఏ మూవీ అయితే ప్రాఫిట్ వచ్చిందో అలా ప్రాఫిట్ వచ్చిన మూవీస్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా నాకు రావాలన్నమాట. అలా డేటాబేస్ నుండి తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం అంటే SQL క్వైరీ రాస్తాం. అలా రాయాలి అంటే క్వైరీ ఎలా రాయొచ్చు చెప్పొచ్చా? చెప్పగలరా? ఓకేనా? చెప్పగలరా? ఎనీబడి ఎవరైనా చెప్పగలరా? నాకు ఏం కావాలనుకున్నాంటే నా దగ్గర ఉన్న మూవీస్ లోపల ఏ మూవీస్ అయితే లాభం వచ్చిందో అవన్నీ తెలుసుకోవాలంటే మనం మెథడ్ అనేది కూడా యూజ్ చేసి తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలంటే నాకేమి లాభం వచ్చింది కావాలి అన్న. లాభము అంటే మీ అందరికీ తెలుసు కదా, ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ అనే కాలం ఉందా?
ప్రాఫిట్ అనే కాలం లేదు. అలా లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలి, మన క్వైరీలో ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేయాలి. ఎంత లాభం వచ్చిందో మనకు తెలియదుగా. 500 అంటే నేనేం చేశానంటే వేరే ఒక క్లాజ్ వాడేసి నేను తెచ్చేసుకున్నాను. నాకు ఎంత ప్రాఫిట్ వచ్చినాయో నాకు తెలియదు కదా. అలా తెలియదు కాబట్టి నేను ఏం చేశానంటే అలా తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే కామన్గా వాడే ఒక క్వైరీ రాస్తాం అనమాట. ఎలా అంటే దీనిలో నీకు ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ బట్టి పెట్టుకున్నాను. సెలెక్ట్ ఐడి అని పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను అంటే నేమ్ అని మరొక కాలం తీసేసుకున్నాను. ఈసారి నేను ఏం చేశాను అంటే ఇక్కడే మనం చూడాలి అనుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్ అనేది టైప్ చేసుకోవచ్చు అనమాట. ఏమని టైప్ చేసేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏముంది, ప్రాఫిట్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి, ఎప్పుడు వస్తుంది, కలెక్షన్ ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేయడం ద్వారా తెచ్చుకోవచ్చు అని చెప్పాను. కలెక్షన్ _ ఇన్ _ సిఆర్ అని రాశాను. తర్వాత ఏం చేసిందంటే మీ అందరికి అర్థం అవడానికి స్పేస్ ఇచ్చుకోండి అని చెప్పేసి మైనస్ అని చెప్పేసి మళ్ళీ స్పేస్ ఇచ్చేసి నేనేం చేశాను అంటే బడ్జెట్ _ ఏం చేశాను, సారీ ఫర్ దట్, _ ఏం చేశాను ఇన్ _ ఏం చేశాను సిఆర్ రాసేసి నేనేం చేశాను అంటే దాని పక్కన ఏం చేయాలంటే ఒక రౌండ్ బ్రేస్ అనేది పెట్టేశాను. అంటే దీని మీనింగ్ ఏంటి, కలెక్షన్ లో నుండి మనం ఏం చేస్తామంటే బడ్జెట్ అనేది తీసేసానుకో అప్పుడు నాకేమొస్తుంది, నేను ఏం చేశానంటే యాజ్ అని పెట్టేసి ఆ కాలం మొత్తాన్ని ఏం చేశానంటే ప్రాఫిట్ అని పెట్టేశాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ఫ్రమ్ ఎక్కడి నుండి తెచ్చుకుందాం అనుకుంటున్నాను, మూవీ అనే టేబుల్ నుండి తెచ్చుకుందాం అనుకున్నాను. మూవీ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది వచ్చి నా దగ్గర ఏమైంది, నా దగ్గర ఉన్న టేబుల్లో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏమైందంటే మొత్తం కూడా మారిపోయి నాకేమైందంటే ప్రాఫిట్ ఉన్న కాలం, ప్రాఫిట్ అనే నేమ్తో ఒక కాలం అనేది వచ్చింది. ఆ కాలంలో మన దగ్గర ఉన్న మూవీ అనే టేబుల్ ఉన్న అన్ని మూవీస్లో ఏ మూవీ అయితే ఉందో ఆ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాఫిట్ వచ్చిన మూవీస్ ఏవైతే వచ్చినాయో ఆ ప్రాఫిట్ వచ్చిన మూవీస్ యొక్క లిస్టులన్నీ కూడా రావడం అనేది జరిగిందనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఎప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం వేరనే క్లాజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వేరనే క్లాజ్ పెట్టి ఆ క్లాజ్లో ఉన్నప్పుడు సెర్చ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ప్రెషన్ వాడతాం. అలానే అప్డేట్ అనేది చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే అప్డేట్ అనేది చేయడానికి అంటే వాల్యూస్ కూడా ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఎక్స్ప్రెషన్ కామన్ కాన్సెప్ట్ లో మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్రెషన్స్ అనేది ఇవ్వడం ద్వారా కూడా క్వైరీ రాస్తాం. అలా కాకుండా మనం ఏదైనా సరే ప్రాఫిట్ అనేది తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే మల్టిపుల్ కాలమ్స్ ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయడం ద్వారా మనకు కావాల్సిన కాలం ఏదైతే ఉంటుందో అలా కూడా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో ఇలా బోల్డ్ అన్ని క్వైరీస్ అనేది మనం రాస్తూ ఉంటాం అనమాట. కామన్గా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ క్వైరీలో ఎక్కడో ఒక చోట ఇలా అప్లై చేసి రాస్తూ ఉంటారు అనమాట. 3 చోట్ల అప్లై చేస్తారు అందరూ కూడా. ఎక్కడ వేరే క్లాజ్లో అప్లై చేస్తారు, సెలెక్ట్ తర్వాత అప్లై చేస్తారు, లేదా అప్డేట్ అనే క్లాజ్లన్నా అప్లై చేస్తూ ఉంటారు. ఇలా రెగ్యులర్గా అందరూ ఏం చేస్తారంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసేసి ఎస్క్యూఎల్ క్వైరీస్ అనేది రాస్తారు. ఇక్కడ వచ్చిన వాటన్నిటిలో నేనేం చేశాను అంటే అన్నిటిని కూడా ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. వాటన్నిటిని ఆర్డర్ చేయాలంటే అప్పుడు ఏం చేయొచ్చు, ఆ అమౌంట్స్ మొత్తం ప్రాపర్ ఆర్డర్ అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ప్రాఫిట్ రాయిబై పొరపాటు మిస్టేక్ చేశాను అంటే బై అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే కాలం నేమ్ ఇచ్చేసి దాని పక్కన ఏమి ఇవ్వలేదంటే డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. అప్పుడు నీకు ఏమైంది అంటే అక్కడ ఉన్న మూవీస్ అన్ని కూడా ఏమైనాయి అంటే లెస్ నుండి స్మాల్ టు బిగ్ వరకు ఏమైనా అంటే ప్రాఫిట్ వచ్చినాయి అన్ని కూడా రావడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో కొన్ని కామన్ కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇలా కామన్ ఎక్స్ప్రెషన్ ఎస్క్యూఎల్ క్వైరీ రాసేటప్పుడు కామన్గా మనందరం ఏం చేస్తామంటే ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేసేసి ఇలా క్వైరీస్ అనేది రాస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా మీ అందరికీ అర్థమైనట్టేనా ఈ సెషన్లో చెప్పిన. అలానే మనం ఏం చేయాలి క్లాస్ వాడేటప్పుడు హ్యావింగ్ అనే క్లాస్ వాడేటప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేసేసి బేసికల్గా ఏం చేస్తారంటే వాల్యూస్ని డెరైవ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు దాకా చెప్పిన సెషన్లో మీ అందరికీ అర్థమైనట్టేనా ఈరోజు చెప్పిన సెషన్? ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఎస్క్యూఎల్లో ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తాం.
ఈ ఫంక్షన్స్ అనేది కామన్గా అందరూ కూడా ఏం చేస్తారంటే ఎస్క్యూఎల్లో మన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే కొన్ని ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేస్తారు, ఎలా అప్లై చేస్తామనేది చెప్పుకోవాలంటే అదంతా కూడా ఒక 1 అవర్ పైన పట్టింది అనమాట. ఈ కాన్సెప్ట్ అనేది ఏం చేద్దామంటే టుమారో సెషన్లో మనం నేర్చుకొని టుమారో సెషన్లో ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ని కంప్లీట్ చేసేసుకుందాం. అందరూ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు నుండి చెప్పే కాన్సెప్ట్స్ అనేవి చాలా చాలా హార్డ్గా ఉంటాయి. అవన్నీ మీరు అర్థం చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ అనేది చేయాలి. నేను 3 యూజ్ కేసెస్ చెప్పాను. టుమారో సెషన్కి వచ్చే ముందు నేను ఏం చేస్తానంటే ఇంకొన్ని యూజ్ కేసెస్ అనేది మీ అందరికీ కూడా గ్రూప్లో షేర్ చేస్తాను. అవన్నీ కూడా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. అందుకని ఈ వీక్ మటుకు చేస్తుంటే కాన్సెప్ట్ అనేది అర్థం చేసేసుకుంటే రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే. బై బై.